హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అయితే వచ్చేసింది కదండి. ఈరోజు నా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేసాను. 6కి అయితే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో వర్క్ అయితేనేంటి, పూజ కానీ అంతా కూడా. మీలో ఎవరైనా సరే నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ముందుగా గ్యాస్ అయితే కడిగేసేసి పూజిచ్చి ముగ్గు అయితే పెట్టేశాను. ఎందుకంటే మనకి లక్ష్మీ స్వరూపాలలో పొయ్యి కూడా ఒకటి కాబట్టి, అందుకని మనకి జిడ్డుగా పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసుకోలేము కదా. సో మన రోజు కూడా క్లీన్ చేసుకుంటూనే ఉంటాము, కానీ శుక్రవారం రోజు ఇలా పూజించుకొని చేస్తే మంచిది కాబట్టి నేను అలాగైతే చేశాను. ఓకే, నేను ప్రసాదం కోసం అయితే పూర్ణాలు అయితే వేద్దాము మొదటి శుక్రవారం రోజు అని చెప్పేసి పచ్చిశనగపప్పుని కడిగి నానబెట్టుకున్నాను అన్నమాట. ఒక కప్పు వరకు అయితే తీసుకొని వాటిని ఇప్పుడు నేనైతే సిమ్లో పెట్టేసి ఉడికిచ్చేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసి. అవి ఉడికేలోపుగా మనము రోలు కూడా పూజించుకుందాం అని చెప్పేసి రోలు కూడా అయితే పూజించేసాను. ఎందుకంటే మనకి రోలు కూడా చెప్తూనే ఉంటారు కదా, అందుకని రోలు కూడా పూజించేసాను. ఇప్పుడు గడప కూడా పూజ చేస్తున్నాను అనమాట. అంటే ఒక్కొక్కటి లైన్గా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు గడప కూడా పసుపు కుంకుమలతోటి పూజించేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. మీరు కూడా శుక్రవారం వస్తే ఇలానే పూజ అనేది చేస్తారా, ఇలానే అన్నీ పూజించుకుంటారా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసి అందరైతే ఇలానే ఉంటారు. ఇంకొంతమంది ఇంకా బాగా చేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. నేనైతే ఏంటంటే ఎప్పుడు కూడా సింపుల్గానే చేసుకుంటుంటాను. ఎక్కువగా ఆడంబరాలకి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని అయితే నేను చేసుకోను. నేనేంటంటే నా మనసుతోటి ప్రశాంతంగా దేవుడికి నేను ఎంతైతే చేయగలనో అంతే చేసుకుంటాను. వాళ్ళే చేశారు వీళ్ళు చేశారు అని అయితే నేనైతే చెయ్యను. నాకు తెలిసిన వరకు మనం ఎంత చేయగలుగుతామో అంత చేసి భక్తిని ఎక్కువగా ఇస్తే చాలు అనిపిస్తుంది దేవుడికి. ఆడంబరం కంటే కూడా భక్తే ఇంపార్టెంట్ అనుకుంటాను నేను. ఈ రోజుల్లో పూజలు చూస్తూ ఉంటే భక్తి కంటే ఆడంబరాలే ఎక్కువగా కూడా ఉన్నాయి. అది ఎవరెవరి ఇష్టం, అది మనము కామెంట్ అయితే చేయకూడదు. నేనైతే ఇలా అయితే ఉంటాను, సింపుల్గా చేసుకుంటాను. నాకు వచ్చిందే చేసుకుంటాను, తెలిసిందే చేసుకుంటాను. కొత్తగా అయితే నేనైతే చెయ్యను. మీలో ఎంతమంది నాలాగా ఆలోచిస్తారనేది కూడా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తెలుసుకుంటానన్నమాట. మనకి కొన్ని ఆచారాలు అనేవి కూడా ఉండవు, కానీ అవి కూడా వాళ్ళని వీళ్ళని చూసైతే చేస్తూ ఉంటారు. మనకి ఫస్ట్ నుంచి లేనప్పుడు అలాంటివి చేయకుండా ఉండడమే మంచిది అని నేనైతే నమ్ముతాను. ఏదైనా సరే పెద్దవాళ్ళనైతే అడిగి కనుక్కొని చేస్తే ఇంకా కూడా మంచిది. మనం ఇట్లాంటి పూజల విషయంలో మనకి ఎలా నచ్చితే అలా కాకుండా పెద్దవాళ్ళని అడిగి కనుక్కొని మనకి ఎలా ఉన్నాయి, మనకి ఇది ఉందా ఆచారం, ఇది లేదా, మీరు ఎలా చేసేవాళ్ళు అని చెప్పేసి అడిగి కనుక్కొని మనం చేయడం అయితే ఇంకా మంచిది. ఎందుకంటే పూజలు దేవుడితోటి ఆటలైతే కాదు కదా. సో అందుకని చెప్పేసి నేనైతే మెట్లు అన్నీ కూడా అయితే పూజించేశాను. చూసారు కదా, బయట అంతా కూడా చాలా చీకటిగా అయితే ఉంది. ఎందుకంటే అప్పుడు టైం 4:30 అయితే అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి మనం ఆ టైంలో లేస్తేనే మనకు 6కి అయితే అవుతుంది. ఎందుకంటే పిల్లల్ని స్కూలుకి పంపించాలి, టిఫిన్లు చేయాలి. ఎందుకంటే మనం వాళ్ళు లేసిన తర్వాత ఇవన్నీ చెయ్యాలి అంటే టైం అనేది అలా లాంగ్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. నేను అందుకని 4కి అయితే లేసాను. పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోయినాయి. వాటిని మిక్సీ జార్లో అయితే తీసుకొని చల్లారిన తర్వాత అందులోనే బెల్లము, నాకు చిన్న వీడియో క్లిప్ ఎప్పుడు కూడా మిస్ అవుతూనే ఉంటుంది. యాలుకలు, కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసాను అందులో. అవన్నీ కూడా వేసి మిక్సీ అయితే పట్టాను. నాకు పప్పు అనేది కరెక్ట్‌గా ఉడికింది కాబట్టి నాకు బెల్లం వేసినా సరే ముద్దగా అయితే వచ్చింది. ఒకవేళ మీకెవరికైనా జారుగా గనక అనిపిస్తే కొంచెం దాన్ని ఒక ప్యాన్‌లో ఏసేసి దగ్గరికయ్యేదాకా అయితే మనము కలుపుతూ వేడి చేస్తే దగ్గరికైతే వస్తుంది ఉండకొచ్చేటట్టుగా. నాకైతే మాత్రం అలా చేయకుండానే నేను కరెక్ట్‌గా పప్పు అనేది ఉడికించుకున్నాను కాబట్టి నాకు ఉండ గూడా వచ్చేసిందనమాట. నేను మళ్ళీ ప్యాన్ పెట్టి, పాకం పట్టి ఇదంతా కూడా నాకు అవసరం అయితే రాలేదు. నేను తీసుకున్న కప్పు పప్పుకైతే 8 ఉండలైతే వచ్చినాయి. గ్యాస్ ఆన్ చేసేసి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. మనకి దోస పిండి ఉంటుంది గదా, ఆ దోస పిండి మనకి బజ్జీ పిండిలాగా అయితే చిక్కగా అయితే కలుపుకోవాలి. నేను నైటే దోస పిండి కూడా వేసేసి పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్‌గా అవుతుంది అని చెప్పేసి. దోస పిండిలో కొంచెం చిటికెడు సాల్ట్, కావాలి అనుకుంటే పొంగాలి అంటే కొంచెం చిటికెడు వంట సోడా కూడా వేసుకుంటే సరిపోతుంది. అది మొత్తం గూడా కలిపేసి మనం చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఈ దోస పిండిలో అయితే ముంచేసి మనం చిన్నగా అయితే వేసుకోవాలనమాట. అవి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో గనక తిప్పుతూ ఉంటే కొంచెం ఎర్రగా అనేది కాలుతుంటాయి.
మనకి ఇంకా వరలక్ష్మి వ్రతం రోజైతే ఎన్నో ప్రసాదాలైతే చేసి పెడుతూనే ఉంటాం కదా! అమ్మవారికి పూర్ణాలంటే గూడా ఇష్టమని చెప్తుంటారు. సో, నేను అందుకని స్టార్టింగ్ రోజు పూర్ణాలతో అయితే నేను స్టార్ట్ చేశాను. ఇలానే మనం చేసుకున్న పూర్ణాలన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకుంటే కొంచెం ఎర్రగా అనేది బాగా కాలుతుంది, ఉడుకుతుంది. హైలో పెట్టాము అంటే అది పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం మాడిపోవడం అనేది జరుగుతుందనమాట. సో, అన్నీ కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా అయితే చేసుకుంటే బావుంటాయి. ఇప్పుడైతే మనం పూజ దగ్గరికైతే వెళ్ళిపోదాము. నేనైతే లక్ష్మీదేవి పటాన్ని వరకి కింద అక్కడ అన్నీ కూడా దేవుని పటాలు పైనైతే ఉంటాయన్నమాట. అమ్మవారి పటం వరకు కిందకి తీసుకొని మొత్తం గూడా నాకు చేతనైనంత వరకు, నాలో ఉన్నంత వరకు నేనైతే అమ్మవారినైతే అలంకరించుకున్నాను. సింపుల్‌గానే చేసుకున్నాను. మరీ హడావిడిగా, ఆడంబరంగా అయితే చేయలేదు నేను. అమ్మవారికైతే మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకున్నాను. పూర్ణాలు ప్రసాదంగా అయితే పెట్టుకున్నాను. మనం ఏంటంటే, మనం మనసులో ఉన్న బాధని అమ్మవారికి చెప్పుకోవాలి. ఆ అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, ఏంటి, ఎంతవరకు మనం చేయగలుగుతాము అనే వాటి మీదనే దృష్టి పెట్టి అంతవరకే చేసుకుంటే బావుంటుంది. మనకున్న సమయాన్ని అమ్మవారికి మనం ఎంత అయితే మనం సమర్పించగలుగుతామో, ఆ సమయాన్ని ఎంత భక్తిగా అయితే మనం చేయగలుగుతామనే దాని మీద కంటే గూడా ఈ రోజుల్లో మనకున్న సమయాన్ని మొత్తం కూడా ఏదో పెద్ద ఆడంబరంగా చూయిద్దాం, అలంకరిద్దాం, అయి చేద్దాం, ఈ చేద్దాం వీటిల మీద అయితే మాత్రమే జరిగిపోతూ ఉంది. ఈ పూజలనేవన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. మనం పూర్వకాలం రోజుల్లో కనుక తీసుకుంటే, అప్పుడు ఏ ఆడంబరాలున్నాయి? ఏవున్నాయి? ఇప్పుడన్నీ ఏందో వెండి పువ్వులంటారు, వెండి కలశాలంటారు, వెండి డెకరేషన్ అంటారు, జర్మన్ సిల్వర్ అంటారు. ఇవన్నీ ఏంటో నాకైతే అర్థం కాదు. ఒకరు కొన్నారని వేరే వాళ్ళు కొంటారు అంతే. అవి కొనిందాకా ఇంట్లో టార్చర్ పెట్టుకోవడం, గొడవలు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇవన్నీ కూడా దేవుడు అడగలేదండి. మనల్ని అడిగింది కేవలం భక్తితోటి ఒక పువ్వు పెట్టి, చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు. ఇప్పుడేంటంటే వాళ్ళు వెండి వస్తువులు కొన్నారు, నేను కొనేయాలి. వాళ్ళు జర్మన్ సిల్వర్ కొనేసారు, నేను కొనాలి అని ఇంట్లో లేనిపోని అశాంతిని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం వాళ్ళని వీళ్ళని చూసి. దానివల్ల మనకి మనశ్శాంతి అనేది స్పాయిల్ అవుతుంది తప్ప, దానివల్ల మనకు వచ్చేదైతే ఏమీ లేదు. మనం ఎంతవరకు పెట్టగలం, ఎంత ఎఫర్ట్ పెట్టగలమో, మన స్థాయి ఏంటనేది ఇంతవరకే మనం చూసుకొని గనక చేసుకుంటే ఇంట్లోనూ గొడవలు రావు, మనకి ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేసుకున్నంత సేపు మనశ్శాంతి గూడా ఉంటుందనమాట. ఎందుకంటే నేను చాలా అయితే చూసాను. వాళ్ళది కొన్నారు, వీళ్ళిది కొన్నారు, నాకు కొనివ్వండి అని గొడవలది చాలా జరుగుతూ ఉంటాయి. ఈ శ్రావణ మాసం మాత్రం మీరెవరు కూడా అలా ఎవరు చేసుకోకుండా ప్రశాంతంగా మీకు ఉన్నంతలో ఎవరికి ఎంత ఉంటే అంతలోనే పూజ అనేది చేసుకోండి. మీకు ఎంత భక్తిని మీరివ్వగలుగుతారో అదే ఇవ్వండి. అమ్మవారి భక్తే కోరుకుంటుంది కాబట్టి, మీరు భక్తితోటి చిన్న బెల్లం మొక్క అనేది పెట్టినా చాలు. ఆడంబరాలైతే చేయాల్సిన అవసరం లేదు. మన పూర్వకాలం రోజుల్లో ఏ ఆడంబరాలు చేశారండి? వాళ్ళందరూ పూజలు చేసుకోలేదా? వాళ్ళందరూ బాగలేరా? నా మనసుకు అనిపించింది చెప్తున్నాను. మీకెవరికైనా సరే నా మాటలు గనక తప్పుగా అయితే అనిపిస్తే ప్లీజ్ సారీ అండి. నాకైతే ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చూసాను కూడా. ఇంకొంతమంది మనకి ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం చులకనగా గూడా చూస్తుంటారు. మీ ఇంట్లో ఇవి లేవా? మీ ఇంట్లో అవి లేవా? అన్నట్లు గూడా చూస్తుంటారు. సో, అవిటి గూడా మనం పట్టించుకోకూడదు. మనమేంటి, మనం ఎంత చేయగలుగుతున్నామని మాత్రమే పట్టించుకోవాలి. ఈరోజు నా శ్రావణ మాసం పూజ అయితే ఇలా అయితే అయిపోయిందనమాట. మీకు నా మాటలు తప్పుగా అనిపిస్తే మాత్రం ప్లీజ్ తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. మంచిగా అయితే అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఈరోజు నేను మంచిగా అయితే దండం అయితే పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా మంచి జరగాలి అని చెప్పేసి. మీ అందరికి కూడా మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి అయితే దండం పెట్టుకున్నాను. మీరు కూడా మాకు మంచి జరగాలని చెప్పేసి దండం పెట్టుకోండి. ఆ అమ్మవారు అందరికీ కూడా ఎల్లప్పుడూ కటాక్షం చూయిస్తూ మంచిగా చూడాలి అని చెప్పేసి ఇంకోసారి అయితే దండం పెట్టుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.